ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వ్యవహారంపై వైసీపీ ఎస్సీసీల అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు స్పందించారు. తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి పార్థసారథిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆలూరు నియోజకవర్గంలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్త నాగరాజు తన భార్య నైటీని చింపేశాడని ఆరోపించిన సుధాకర్ ఆ ఘటనను పక్కన పెట్టి ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నైటీని ఎమ్మెల్యే విరూపాక్షి చించేశాడంటూ మంత్రి పార్థసారథి సిగ్గు లేకుండా బురద జల్లుతున్నారు. ఏ మొహం పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం కూడా సోయలేదా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని అధికార పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించిన సుధాకర్ బాబు ఘటనపై నిజాలు ప్రజలకు తెలియజేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో తన పాత ధోరణి అయిన కుయుక్తి రాజకీయాలకు మరోమారు తెరలేపాడు. దీనికి కారణం ఏంటంటే డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన, స్కామ్ పైన పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్న విధానం. ఆ అంశం మీద నుండి దృష్టిని ఎలా మార్చాలని ఓ పన్నాగ రాజకీయానికి తెరలేపాడు. దానిలో కూడా మళ్ళీ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తిని, ఓ కురుబ కులస్తుడైన విరూపాక్షిని అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి ఓ తీవ్రవాదిని, ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేయడానికి ఎలాగైతే పోలీసులు ఇళ్లను చుట్టుముట్టి ఇళ్లలోకి వెళ్ళి ఎలాగైతే తీసుకొస్తారో అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ఆలూరు శాసనసభ్యుడిని ఆ విధంగా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జరిగిన సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అక్రమంగా బంధించి అతన్ని కొడతంటే నేమకల్లు, చిప్పగిరి మండలం నేమకల్లు అనే విలేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని అక్రమంగా బంధించి అతని మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే దాడి తట్టుకోలేని కార్యకర్త తనను రక్షించమని తన శాసనసభ్యుడిని వీడియో కాల్ ద్వారా విన్నవించుకున్నాడు. ఎవరైనా నాకు వచ్చిన ఆ ఫోన్ కాల్ నేనైనా అర్ధాంతరంగా అర్ధరాత్రి అపరాత్రి కాదు, మా కార్యకర్తకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నన్ను ఇలా కొడుతున్నారు నిర్బంధించి అని వీడియో కాల్ చెప్పినప్పుడు బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించాడు. ఏమి నేరం ఉందండి దానిలో? వెళ్ళటానికి ప్రశ్నించడానికి వెళ్ళిన ఎమ్మెల్యే మీద అక్కడున్న టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడికి ఎత్తునిచ్చిన సంఘటన మీకందరికి నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. దాడి చేయటంతో పాటు ఘోరం ఏంటంటే అక్కడ మళ్ళీ ఆ అమాయకులైన మా దళితుల్ని వాడుకొని నాగరాజ్ అనే టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య నైటీని చింపివేయటాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తి రాజకీయ డైవర్షన్ పొలిటికల్ సిస్టమ్కి పరాకాష్ట దృశ్యాలు ఇవి. దీని మీద ఎవరెవరు ఏం మాట్లాడారో నేను సవివరంగా మీకు నేను వివరిస్తాను. ఒక్కసారి ఆ నాగరాజు అనే వ్యక్తి తన సొంత భార్య యొక్క నైటీని ఏ విధంగా చంపుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడమని కోరుతున్నారు. ఆ వైట్ బన్నీన్లో ఉన్న వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన నాగరాజు. నాగరాజు ఇంట్లోనే నాగరాజే కొందరితో కలిసి మా కార్యకర్త మీద దాడి చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వెళ్ళాడు. అక్కడున్న
సంఘటనలో పోలీసులు కూడా ఉన్నారు, మీరే చూడండి. పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన సొంత భార్య యొక్క నైటీని ఏమాత్రం సిగ్గు లేకుండా చింపి పడేస్తే కూడా దీన్ని వక్రీకరించి ప్రజలకు వినియోగించడానికి మంత్రులు రంగంలోకి వచ్చారు. ఆయన మా పార్థసారథి. సిగ్గుండాలి కదా పార్థసారథి మీకు. ఓ బాధ్యత కలిగిన మంత్రిగా మీ కార్యకర్త ఆ విధంగా తన సొంత భార్య యొక్క నైటీని చింపుతుంటే అది ప్రత్యక్షంగా విజువల్స్లో కనపడుతుంటే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారయ్యా మీరు మీడియా ముందుకి? సిగ్గు లేదా మీకు? ఏమన్నా సోయలో ఉంటున్నారా మీరు? అసలు అధికారం అనే మదాన్ని తలకెక్కించుకొని మనం ఏం మాట్లాడుతున్నా చలతదని అనుకుంటూ నిస్సిగ్గుగా నువ్వు ఒక బాధ్యత కలిగిన మంత్రిగా సొంత సామాజిక వర్గానికి సంబంధించిన తోటి ఎమ్మెల్యేకి అర్ధాంతరంగా ఒక ఉగ్రవాదిగా, ఒక నేరస్తుడిగా, ఓ తీవ్రవాదిగా, ఓ రేపిస్టుగా ఏ విధంగా ఏ నేరం చేశాడని ఆయనని అర్ధాంతరంగా తలుపులు పగలగొట్టి తీసుకెళ్లారని అడగాల్సిన నువ్వు, నీ అధిష్టానాన్ని అడగాల్సిన నువ్వు సిగ్గు లేకుండా తగుదనమ్మా అంటూ ఆ చర్యని సపోర్ట్ చేయడానికి వచ్చారని అడుగుతున్నాం. నేను కూడా అక్కడ నాగరాజు దళితుడా, బలహీన వర్గాలకు సంబంధించినవాడా, మైనార్టీ వాడా కాదు, సంఘటనలో ప్రవర్తించిన తీరు గురించి ఈ దేశం, ఈ రాష్ట్రం ప్రజలు గమనించుకోమని కోరుతున్నాను. దళిత ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వేసే విష కౌగులి పన్నాగాలలో మనం ఎక్కడ చిక్కుకోకూడదు. ఇప్పటికే బిడ్డల యొక్క చదువులు, ఇప్పటికే వ్యవసాయ రంగము, ఉద్యోగాలు లేక అల్లల్లాడుతున్న బిడ్డల యొక్క భవిష్యత్తుకి దయచేసి మన చిన్న చిన్న వ్యవహారాలను అడ్డం పెట్టి ఇలాంటి కుయుక్తి రాజకీయాలు మనం చిక్కుకూడదని నేను పిలుపునిస్తాను.